హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఏంటంటే మేము ఎర్రగడ్డ మార్కెట్‌కి అయితే వెళ్ళామండి. సండే మార్కెట్ జరుగుతుంది కదండీ! సనత్ నగర్ ఎర్రగడ్డ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర. ఈరోజైతే వెళ్ళామండి. ఎర్రగడ్డ మార్కెట్‌లో మెయిన్ ఏంటంటే ఎక్కువగా మెన్స్ వేర్ అనేది దొరుకుతుందండి. చాలా వరకు మెన్స్ వేరే ఉంటుంది. ఇది ఫీమేల్ సంబంధించిన డ్రెస్సెస్, కుర్తీస్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. చాలా తక్కువ ఎక్కడో ఉంటాయి, కానీ అవన్నీ సెకండ్ యూజ్ చేసినవి ఉంటాయి. కానీ మెన్స్ వేర్ అయితే మెన్స్ వేర్ కూడా సేమ్ ఉంటుంది, కానీ కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని టూల్స్ అయితే అమ్ముతున్నారండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చి విజిట్ చేయండి. అలాగే సుత్తులు కొంచెం అంటే ఏదైనా వర్క్ చేస్తారు కదండి, వడ్రంగి వర్క్ ఇలాంటి ఏమైనా వర్కులు చేసే వాళ్ళకైతే ఇందులో ఇక్కడ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఒకటి లేడీస్ సంబంధించిన షాప్ అయితే ఉందండి, కానీ ఇవి అయితే ఏం బాగోలేదు, చీప్ క్వాలిటీ అండి చెప్పాలంటే. మేమైతే ఎర్రగడ్డ మార్కెట్లో వీడియో చేద్దామని వెళ్ళామండి. ఎండ మాత్రం అయితే మామూలుగా లేదండి అసలని. మేము ఎండ ఇంత ఎక్కువ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే సండే మార్కెట్లో అసలు ఖాళీ అన్నది ఉండదండి. చాలామంది జనం అయితే ఉంటారు. అలాగే హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మన మొబైల్స్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పట్టుకోవాలి, లేదంటే వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నట్టు కూడా మనకు తెలియకుండా పట్టుకెళ్ళిపోతారండి. అలాగే గోల్డ్ వేసుకున్నా కూడా అంతే, కొంచెం చైన్ క్యాచర్స్ అయితే ఉంటారు. అలాగే ఇక్కడ బైక్ సంబంధించిన టైర్లు, గొర్రెలు కూడా అమ్ముతున్నారండి. అలాగే పర్ఫ్యూమ్స్, అలాగే ఇక్కడ ఇవైతే వీడియోస్ చేస్తాం కదండి దానికి సంబంధించిన, అలాగే మిర్రర్స్ కూడా అమ్ముతున్నారండి. మీకు ఎవరికన్నా కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకొచ్చి, ఇక్కడైతే మొబైల్స్ ఉన్నాయి కదండి, అవి వాళ్ళ దగ్గర మాత్రమే వర్క్ చేస్తాయి, మళ్ళీ బయటకు వెళ్తే అవ్వవు. ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే నాణాలు అంటారండి. రాగి నాణాలు ఉంటాయి కదా, అంటే 50 పైసా అలా ఉంటాయి కదండి. రూపాయి పావలా, 20 పైసలు, 30 పైసలు ఉంటాయి కదండి, అవన్నమాట. ఇవి కొంతమంది తీసుకుంటున్నారు, మరి దేనికి యూజ్ చేస్తారన్నో తెలియదు. ఇక్కడ మళ్ళీ షూ, అలాగే స్లిప్పర్స్ అయితే వచ్చినాయి అండి. ఎక్కువ మెన్స్ వేర్ ఉంటుంది, సో ఏంటంటే రేట్లు కూడా ఎక్కువగానే చెప్తారండి. బార్గింగ్ ఎంత బాగా చేస్తే అంత ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపించి టాయ్స్ ఏంటంటే ఒకటి 100 అంటండి. మేము 70కి అడిగాం కానీ ఇవ్వనన్నారు. అలాగే ఇక్కడ బ్లాంకెట్స్ అయితే కనిపిస్తున్నాయండి, అవి ఒకటి 700 అంట. మేము 500కి అనుకోం కానీ ఇవ్వనన్నారు. ఇక్కడ ఏంటి కొంచెం లేడీస్ సంబంధించిన షాపింగ్ అయితే వచ్చిందండి. ఇదైతే క్లిప్ కింద తీసుకున్నాం, కానీ ఇందులో పెద్ద ఐటమ్స్ అయితే ఏం లేవు. మళ్ళీ మెన్స్ వేర్ వచ్చింది, షూస్ అయితే వచ్చినాయి అండి. ఇక్కడైతే స్లిప్పర్స్ ఓకే పర్వాలేదు. అలాగే పిల్లో కవర్స్, పిల్లోస్, బెడ్షీట్లు, కర్టెన్స్ ఇవన్నీ అయితే అమ్ముతారండి. డోర్ మ్యాట్స్ ఇవన్నీ అమ్ముతారు. కాకపోతే కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి, కొన్ని చోట్ల అయితే మనం బార్గింగ్ చేయాలి. బార్గింగ్ చేయకపోతే కనుక వాళ్ళు 1000 చెప్తారు, 2000 కూడా చెప్తారండి. అలాగే మార్కెట్లో పిచ్చుకలు కూడా అమ్ముతారండి. పిచ్చుకలు, ర్యాబిట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు. పావురాలు కూడా అమ్ముతారు. ఇక్కడ పిచ్చుకలు అయితే జత 1000 చెప్తున్నాడు, ఇక్కడ ర్యాబిట్స్ అయితే జత 1000 అంట. అలాగే పావురాలు, తర్వాత వచ్చి బాతులు, కోడి పిల్లలు ఇవన్నీ అమ్ముతున్నారండి. అవన్నీ ఎవరికైనా కావాలితే తీసుకుంటారని, కానీ బార్గింగ్ మాత్రం బాగా చేయాలండి, లేకపోతే వాళ్ళైతే మనకి చెప్పిన రేటుకి మనం తీసుకుంటాం, మనం తర్వాత మోసపోతామండి. ఎందుకంటే అవి చాలా తక్కువ రేటుకి వస్తాయంట వాళ్ళకి, తర్వాత మనకి ఎక్కువ రేటు చెప్తారు. ఇక్కడైతే బాతులు ఉన్నాయండి. మేమైతే ర్యాబిట్స్ అడిగాం, కానీ జత 1000 చెప్పాడు. మళ్ళీ దాన్ని పంజరంతో కలిపి 1500 చెప్పాడు. మేము 700కి అడిగాం కానీ ఇవ్వనన్నాడు. అలాగే చిన్ని సమోసాలండి, ఎంతమందికి ఇష్టమండి. అలాగే ఇక్కడైతే ఫోన్ పౌచెస్ ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదండి, ఇలా బయట తీసుకుని తాగడం తప్ప ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవండి. అలాగే కొంచెం మనం అమాయకంగా ఉంటే కనుక ఇంకా మోసం చేస్తారండి ఇక్కడైతే. అలాగే ఇక్కడైతే కుక్వేర్ సంబంధించిన స్టీలు, ఐరన్ సంబంధించినవి అయితే ఉన్నాయండి. స్పెట్స్ ఉన్నాయి, తర్వాత వాచెస్ ఉన్నాయి. వాచెస్ కూడా వాళ్ళ దగ్గర మాత్రమే యూజ్ అవుతాయి, బయటకు వచ్చాక వర్క్ చేస్తాయి చేయవన్నో తెలియదండి. అలాగే 50 రూపీస్ చున్నీస్ అంట అమ్ముతున్నారు. అవి అయితే క్వాలిటీ అయితే తక్కువగానే ఉందిలేండి, అంటే 50 రూపీస్కి ఏం వస్తుందిలేండి చున్నీ తప్ప, అందుకే మరి దాని తగ్గ క్వాలిటీలోనే ఉన్నాయి అవి కూడా. ఇక్కడైతే క్లాక్స్ అమ్ముతున్నారండి. ఓకే బాగానే ఉన్నాయి చూడడానికి అయితే, మరి వర్క్ ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే డంబుల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు, ఈచ్ 1 2000 అంట. అలాగే ఇక్కడ నైఫ్స్ ఇవన్నీ అమ్ముతున్నారండి. కొంచెం ముందుకు వెళ్తే కనుక బైస్కిల్స్ అయితే అమ్ముతున్నారండి. సారీ, నాకు ఈ బైస్కిల్ అన్న పదం దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. బైసైకిల్ అంటున్నా, బైస్కిల్స్ అయితే అమ్ముతున్నారు, ఈచ్ 1 5000 అంట.
చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి అనుకుంటా, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎర్రగడ్డ మార్కెట్కి సండే అయితే వచ్చి ఒకసారి చూసుకోవచ్చు అన్నీ. అసలు ఖాళీ అయితే ఉండదండి. ఈవినింగ్ టైం నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీ ఉండదు. చాలా ఎక్కువ మంది జనం వస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కాలేజ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. దావత్ వేస్తుందని చెప్పి డ్రింక్ అయితే తాగమండి. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ సంబంధించిన టూల్స్ కూడా అమ్ముతున్నారు, బ్యాగ్స్ అండి. అలాగే మెన్స్ వేర్ స్లిప్పర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయండి. షూస్ ఇవన్నీ అమ్ముతున్నారండి. కొన్ని వాటికైతే ఫిక్స్డ్ ప్రైస్ ఉందండి. అలాగే ఇక్కడ అంబ్రిల్లాస్ అడిగామండి. ఒకటి 300 అంటే ఈచ్ వన్. చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. ఇదైతే 10,000 అంటండి సైకిల్ వచ్చి. రేట్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే బైక్ టైర్స్ అండి. మా హస్బెండ్ అయితే కార్కి జాకీ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ కనిపించి బ్యాగ్స్ అయితే చాలా వరస్ట్ అండి, చీప్ క్వాలిటీ అండి. క్వాలిటీ మాత్రం 500 చెప్తారు కానీ మేము ఇక్కడ ఒకసారి తీసుకుని చాలా మోసపోయాము. అలాగే ఇక్కడ కనిపించే స్లిప్పర్స్ అయితే డైలీ వేర్కి ఓకే, కానీ ఎక్కడికైనా అఫిషియల్గా వేసుకెళ్ళాలంటే వర్త్ అవ్వండి. అలాగే ఇక్కడ కనిపించే చిన్నపిల్లల షూ అయితే జత ఈచ్ వన్ వచ్చి 1000 రూపీస్ చెప్పాడండి. కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. మేము 700 బార్గెన్ చేసాం కానీ ఇవ్వనన్నాడు. అలాగే ఇక్కడ మెన్స్కి సంబంధించిన బెల్ట్లు అమ్ముతున్నారండి. అలాగే ఈచ్ వన్ 100, 150 అంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా ఉంటాయండి. అంటే గొడ్డలి, సుత్తి, కత్తె ఇవి అన్నీ అమ్ముతారండి. అలాగే మేము ఇంకో షాప్కి వచ్చామండి, పెట్స్ షాప్కి. ఇక్కడ పడుకుంది కదండి కుక్క పిల్ల, ఎంత బాగుందో. అదైతే 7000 అంట. అలాగే పావురాలు కూడా అమ్ముతున్నారు. మా పావురాలు కొనుక్కోక్కర్లేదండి. రోజు మార్నింగ్ మా ఇంటికి ఒక 5-6 పావురాలు వస్తూనే ఉంటాయి మార్నింగ్ అంతా. ఇంకా మళ్ళీ వాటిని స్పెషల్గా కొనుక్కోవడానికి ఏముంటుంది. ఇక్కడైతే కుందేళ్ళు అడగంగానండి జత 700 చెప్పాడు. కానీ ఏంటంటే మాకు నచ్చిన కలర్ అయితే లేదండి అక్కడ. అలాగే ప్యారెట్స్ కూడా సేమ్ అదే కాస్ట్లో ఉన్నాయండి. బోన్ వచ్చి 500 అలా పడుతుంది. ప్యారెట్స్ వచ్చి ఒక 1000 దాకా చెప్పాడు. 1500 పడుతుంది అని చెప్పాడండి. కానీ చాలా కలర్ఫుల్గా ముద్దు ముద్దుగా ఉన్నాయండి ప్యారెట్స్ అయితే. ఒక ఇవైతే ఎవరికన్నా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి కొంతమందికి. అలాంటి వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి ఎర్రగడ్డ మార్కెట్ సండే టైం వచ్చి చూసుకోండి. ఇవైతే మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉండవండి, ఓన్లీ సండే టైం మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. అలాగే ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అయితే అమ్ముతున్నారండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదని వీడియో తీసాం. అలాగే ఇక్కడ ఐరన్ కుక్వేర్ అయితే అమ్ముతున్నారండి. వాచెస్ కూడా అమ్ముతున్నారు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ముందు తీసుకురావాలని కోరుకుంటున్నామండి. అలాగే ఇప్పుడైతే ఎర్రగడ్డ మార్కెట్ వీడియో చేసాం కదండి, త్వరలోనే జేఎన్టీయూ మార్కెట్ కూడా చేస్తామండి. అది ఓన్లీ